ప్రపంచంలోనే అతిపెద్ద శిక్ష ఏమిటో తెలుసా? మన కళ్ల ముందే మనకి ప్రాణమైన వ్యక్తి ఉన్నా కనీసం వారిని తాకలేకపోవడం. ఇది ఒక చిత్రకారుడికి, ఒక అద్దాలలోకపు రాకుమారికి మధ్య జరిగిన అసాధ్యమైన ప్రేమకథ. ఈ కథ లోకేష్ది. తన చుట్టూ ఉన్న ప్రపంచం వెలవెలబోయి ఉన్నా తన రంగులతో దానికి అందాన్ని ఇవ్వాలనుకునే ఒక ఆర్టిస్ట్. ఒకరోజు అతను పెయింటింగ్ వేస్తుండగా ఆ అద్దంలో తన ప్రతిబింబానికి బదులుగా ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆమె పేరు మాయ. మాయ ఉండేది అద్దాల లోకంలో. ఆ లోకం ఎంతో వింతగా, రంగురంగులుగా ఉంటుంది. వారు మాట్లాడుకోలేరు. కేవలం సైగలు, గోడలపై రాసే మెసేజ్లే వారి భాష. అద్దమే వారి మధ్య ఉన్న ఏకైక వారధి. తాకలేమని తెలిసినా వారి మనసులు ఒకటయ్యాయి. కాని ఒకరోజు నగరంలో పెద్ద తుఫానొచ్చింది. ఆ గాలులకి నగరంలోని అద్దాలన్నీ ఒక్కొక్కటిగా పగిలిపోతున్నాయి. లోకేష్ కళ్లముందే తను మాయను చూసే ఆ అద్దం కూడా పగిలేలా ఉంది. అది పగిలితే మాయ శాశ్వతంగా ఆ లోకంలోనే ఉండిపోతుంది. లోకేష్ ఒంటరివాడైపోతాడు. అద్దం పగిలే ఆ చివరి క్షణంలో లోకేష్ తన ప్రాణం పెట్టి గోడమీద మాయ రూపాన్ని రంగులతో గీశాడు. అతని నిజమైన ప్రేమ ఆ బొమ్మకు ప్రాణం పోసింది. అద్భుతం జరిగింది. మాయ ఆ అద్దాలలోకం నుండి బయటకు వచ్చి లోకేష్ చేతిని పట్టుకుంది. అప్పటివరకు రంగులు లేని లోకేష్ ప్రపంచం మాయ రాకతో ఒక అందమైన ఇంద్రధనస్సులా మారిపోయింది. నిజమైన ప్రేమ ఉంటే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి.